వల్ల అయితే ప్రస్తుతం రైల్వే పోలీస్‌కి చాలా చక్కగా ఉపయోగాలు ఉంటాయని మీరు భావిస్తున్నారా? ఎస్ అండి, ఆబ్వియస్లీ. ఎందుకనంటే ఇలా రియల్ టైం అనేది ఈ ఐడియా ప్రపోజ్ చేసింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండి. సో ఇలాంటి సైబర్ సెల్లో ఇలాంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది వాళ్ళు ఇనిషియేట్ చేయడానికి కారణం ఏంటంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద పబ్లిక్ సేఫ్టీ. సో రోజుకి లక్షల మంది ట్రావెల్ అవుతున్న వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంత బాగా మనం వాళ్ళని సెక్యూర్ చేయొచ్చు అని అనడానికి ఇది ఒక బెస్ట్ కాజ్ అని చెప్పి. ఇదే సేమ్ టైప్ రోబోట్స్ ఇంకా భారతీయ రైల్వే ఇంకా అనేక స్టేషన్స్ ఉన్నాయి కదా, ఇంకేమైనా ఇచ్చే ఆలోచన ఉంది అటువంటివి? Obviously అండి, వీఆర్ డూయింగ్ అ లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్. ద బేస్ హ్యాస్ టు స్టార్ట్ విత్ వన్ ప్రొడక్ట్. సో దట్ వన్ ప్రొడక్ట్ ఈస్ దిస్ వన్. సో దే వర్ రియలీ హ్యాపీ విత్ ఆల్ ద ఐజీ సార్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఈస్ రియలీ హ్యాపీ టు సీ దిస్ అండ్ టు చెక్ ద ఫంక్షనాలిటీ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ డూయింగ్. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రొడక్షన్కి యాక్టివిటీకి వెళ్తున్నాం అండి. ఇది పోలీసులతో కలిసి పనిచేస్తుందా, దీంతో కలిసి పోలీసులు పనిచేస్తారా? యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ లైక్ ఏంటంటే రోబోట్ రావడం వల్ల ఏంటంటే హ్యూమన్ని రిప్లేస్ చేస్తుందనే ఒక ఐడియాలజీతో చాలా మంది ఉన్నారు. నో, దిస్ ఫోర్స్ ఇస్ నాట్ లైక్ దట్. సో దిస్ ఫోర్స్ ఇస్ డిపెండబుల్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ చేస్తే ఈ రోబోట్ ఎలా పనిచేయాలనేది అది నిర్ణయించుకొని అది పనిచేసి వాళ్ళకి ఒక సపోర్ట్ పర్సన్గా నిలబడుతుందండి, అంతే, సెక్యూరిటీ విషయంలో.